నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం దృష్టిని మరల్చి నేరాలకు పాల్పడుతున్న దుండగులు స్వైపింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు హవాలా మనీ రాకెట్ ను ఛేదించిన టాస్క్ ఫోర్స్ బృందం పోలీసుల అదుపులో అనుమానితుడు న్యాయవాది బసంత్ సోనీపై చర్యలు తీసుకోవాలి ఉస్మాన్ గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలిపిన వ్యాపారులు కేసీఆర్ డైరెక్షన్ ఓకే యాక్టింగ్ అట్టర్ ఫ్లాప్ సీఎం ను ఎద్దేవా చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఇక డీటెయిల్స్ చూస్తే ఆసిఫ్ నగర్ పిఎస్ పరిధిలో దృష్టిని మరల్చి నేరాలకు పాల్పడిన అత్తావుల్లా ఖాన్ సురేంద్ర కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సిటీ పోలీసులు పట్టుకున్నారు హుమాయూన్ నగర్ పిఎస్ సుల్తాన్ బజార్ పిఎస్ సైఫాబాద్ పిఎస్ మీర్ చౌక్ ఇతర నగరాల్లో వరుసగా 2,50,000 రూపాయలు 115 వివిధ బ్యాంకుల ఏటీఎం కార్డులను వారి వద్ద నుండి స్వైపింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు బీహార్ రాష్ట్రం గయా జిల్లాకు చెందినవారు సికింద్రాబాద్లోని రాహుల్ ఇంటర్నేషనల్ హోటల్లో వారు ఆశ్రయం పొందారు సార్ ఒకసారి అది పట్టుకుంటే మషిన్ కానీ ఏదైనా కానీ పట్టుకుంటే బాగుంటుంది सर इधर देखिए जी आपका फोटो फिर आप डायलॉग बोलते सर इधर देखिए तो मगर वो देने का टाइम पे इसका टिक क्या है वो देने का टाइम पे वो कलर को मैच हुए सो नहीं तो नियरिंग कलर वो कार्ड का एटीएम नहीं तो डेबिट कार्ड को उसको हैंड ओवर करके चले जाता है एक ओरिजिनल कार्ड ही लेके गया ताकि ओरिजिनल ओनर नहीं पहचान सकता उन कितना भी इंटेलिजेंट होने तो कितना भी एजुकेटेड होने मोस्टली वो लोग तक नहीं जाते थोड़ा अनएजुकेटेड वो लोग पर्सन को भी स्टडी करते आदमी को भी देखते वो लोग देख के जिसको हम चीट कर सकते गलीबल पर्सन बोलते उसको जो इजीली चीट कर सकते जो आदमी है इजीली चीट होने वाला आदमी है इस कार्ड गलीबल पर्सन ऐसे लोगों को चुन के ये लोग बाहर जाके फिर वो अमाउंट को दूसरा ये ऑलरेडी उसके माइंड पे वो पिन नंबर रजिस्टर हो जाता है इसको नहीं भूलते वो लोग उतना आसान से नहीं भूलते वो लोग दूसरा एटीएम में इमीडिएटली विड्रा कर लेते उसमें जितना भी अमाउंट है इमीडिएटली विड्रा कर लेते नहीं तो इन ओरिजिनल ओनर जाके उसको ब्लॉक कर अमाउंट को ब्लॉक कर देता हूँ अकाउंट तो इमीडिएटली विड्रा करते उन्हें जाके बैंक को जाके वो कार्रवाई करने से पहले एट द सेम टाइम वो एटीएम को स्वाइपिंग मशीन को भी यूज़ करते हैं लोग ऐसा अब तक हैदराबाद में ये लोग 10 केसेस में इन्वॉल्व हो गए ये लोग 3-4 महीने नहीं तो 5 महीने के एक बार आते हैदराबाद को ऑल ओवर इंडिया फिरते रहते ये लोग इंटर गैंग है ये इंटर स्टेट बोले तो हर एक स्टेट में करते रहते ये लोग 137 ऑफ 2013 बोल के पिपलानी पुलिस स्टेशन भोपाल मध्य प्रदेश में भी रिकॉर्डेड है हमारे पास ये इन्फॉर्मेशन है अब कहाँ करें ये भी मालूम होता हमारे को హవాలా మనీ రాకెట్ ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం ఛేదించి ఒకరిని అరెస్ట్ చేసింది వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం సమాచారం అందుకుని అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు 45 ఏళ్ల మల్లికే వల్లం అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి 48,50,000 రూపాయల హవాలా డబ్బును యాక్టివాను స్వాధీనం చేసుకున్నారు న్యాయవాది పేరుతో అక్రమాలకు పాల్పడుతూ వ్యాపారస్తులను వేధిస్తున్న బసంత్ సోనీపై చర్యలు తీసుకోవాలని వ్యాపారస్తులు ఉస్మాన్ గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలిపారు గోషా మహల్లో ఎక్కడ నూతన భవనం నిర్మాణం జరిగితే అడ్వకేట్ బసంత్ సోనీ అక్కడ వాలిపోతున్నారు బసంత్ సోనీ వేధింపుల నుండి తమకు రక్షణ కల్పించాలని బాధిత ప్రకాష్ జైన్ కుటుంబీకుల ఆవేదన చెందుతున్నారు बसंत सोनी मुर्दाबाद मुर्दाबाद बसंत सोनी मुर्दाबाद मुर्दाबाद We want justice. We want justice. We want justice.
Advocate Vasant Soni. 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 बंदे को दी प्रकाश कुमार जैन है, मैं उनका बेटा हूँ। आज पापा 3 महीने से हॉस्पिटल में, उनको ब्रेन हैमरेज हो गया। किससे हुआ बोले तो खुला बोलता हूँ, एडवोकेट बसंत सोनी इतना हरासमेंट कर रहा, 8 महीने से हरासमेंट कर रहा। क्या बोले तो मेरे को 30 लाख रुपए दो, वरना पिलर से कटवाता हूँ, नहीं दिए तो मैं ऊपर से तोड़ाता हूँ, कहीं ना कहीं से तोड़ाता हूँ आपका, वरना सील कर दे तो मेरे को कैसे भी 30 लाख रुपए दो, कुछ ना कुछ तो भी बोल के हरासमेंट कर रहा। घर पे फोन आ रहे, अननोन नंबर से फोन आ रहे। జాంబాగ్ డివిజన్ లో పర్టికులర్ ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టాలంటే నరకం అనుభవించాలి. ఇల్లు జాగా కొనుక్కోవడం మహా కష్టం. ఆ తర్వాత పర్మిషన్ కు నరకయాతన పడాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత ఏదో ఒక ఫ్లోర్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అయిందని దాన్ని సాకుగా తీసుకొని ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కొద్దిమంది ఈ బసంత్ సోని అని పర్టికులర్ అతనికి సంబంధం లేదు, మా బస్తీవాడు కాదు, మా బ్లాక్ వాడు కాదు, ఎక్కడో ఉంటాడు, అక్కడ వచ్చి ఇక్కడికి వానికి సంబంధం లేదు, అయినా వచ్చి కోర్టులో కేసు వేసి కోర్టు బ్లాక్ మెయిల్ చేస్తూ నేను మీ డిస్మెంటల్ చేపిస్తానని హయ్యర్ ఆఫీసర్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నాను. జిహెచ్ఎంసీ వాళ్ళని, ఇక్కడ లోకల్ వ్యాపారస్తులని, కానీ ఒక్కరు కాకుండా 10-15 మంది మీద వారు కేసు వేసి ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ నాకు 30 లక్షలు 50 లక్షలు ఇవ్వండి అని అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం బాగా చేశారు, కానీ నటన అట్టర్ ఫ్లాప్ అయిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మండలాలు, గ్రామాలు బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కోట్ల రూపాయలు తెచ్చారని బీజేపీపై ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు మీడియా ముందు ఎందుకు చూపించలేదని, ఇదంతా కట్టుకథ అని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైందని డీకే అరుణ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వామీజీతో పాటు ఉన్న ఇద్దరితో కుమ్మక్కయ్యారని, అందుకే వారిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టినప్పుడు సరైన ఆధారాలు చూపించలేకపోయారని, వారిని కాపాడే ప్రయత్నం పోలీసులు చేశారని డీకే అరుణ ఘాటుగా వ్యాఖ్యానించారు. నడుస్తా ఉంది డోర్ టు డోర్ క్యాంపెయిన్. సో మేము ఉన్నటువంటి మండల ఈ యొక్క బూతుల్లో రోహిత్ రెడ్డి గారు, టీఆర్ఎస్ పార్టీ రోహిత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇన్ఛార్జ్, పడమటి తాళ్ళ, కోటయ్యగూడ ఈ యొక్క గ్రామ పంచాయతీ పరిధిలోన ఆయన ఈ బూతులకు ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. మరి ఆయన బూతుల్లో పని చేయకుండా ఫామ్ హౌస్లో పోయి ఏం చేస్తున్నో ఇంతవరకు అర్థం కాలే. వాళ్ళు బూతులు ఇంతకు ఈ డ్రామాకు పెద్ద ఎత్తున ఆడినటువంటి డ్రామాలో అంటే మంచి స్టోరీ రాసిండు పాపం కేసీఆర్, మంచి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బ్రహ్మాండంగా చేసిండు. కానీ పాపం అట్టర్ ఫ్లాప్ అయింది వాళ్ళు చేసినటువంటి సినిమా. యాక్టింగ్లో ఫెయిల్ అయిపోయిండ్రు. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేసిండు కానీ పాపం సినిమానేమో ఈరోజు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు వాళ్ళు క్రియేట్ చేసినటువంటి సినిమా, మొత్తం వాళ్ళే కథ రాసి నడిపించినటువంటి సినిమాలో ముగింపు ఎట్టియాలనో అర్థం కాలే పాపం. ఆ ముగింపు ఫెయిల్ అయ్యి సినిమా ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఇక్కడ ఉండాల్సినటువంటి ఎమ్మెల్యేలు మరి ఫామ్ హౌస్లో ఎందుకు ఉన్నారు వాళ్ళు? దాని వెనక ఎవరుంది కథ? ఈ డ్రామాకు తెర లేపింది ఎవరు? ఈ డ్రామాని నడిపించిన వాళ్ళు ఎవరు? ఇదంతా చూస్తే చాలా స్పష్టంగా కేసీఆర్ ఈరోజు 4 ఎమ్మెల్యేలని ఆయన ప్రగతి భవన్లో పెట్టుకొని బయటికి పంపిస్తలేడు మొన్నటి నుంచి. అంటే అర్థమైంది, వాళ్ళని నోరిప్పి మాట్లాడని ఇస్తలేడు, వాళ్ళని నోరిప్పనిస్తలేడు.
నిన్న కేటీఆర్ కూడా టీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడొద్దని చెప్పిండు మీడియాకు. మీడియా ముందు పోవద్దు, ఎవరు మాట్లాడొద్దని చెప్పిండు. నిన్న రాత్రి చూస్తేనేమో ఎవరైతే ముగ్గురు వాళ్ళకి పోయి ఆఫర్లు ఇచ్చినటువంటి వాళ్ళని చెప్తున్నారో ఆ ముగ్గురిని కూడా కోర్టు నిన్న వాళ్ళ యొక్క రిమాండ్ను రిజెక్ట్ చేసింది. అంటే వీళ్ళు తయారు చేసే ఎఫ్ఐఆర్ కానీ వీళ్ళు పెట్టిన సెక్షన్లు కానీ అవేవి కూడా సరిగ్గా లేవు అనేటటువంటి విధంగా వాళ్ళు రిజెక్ట్ చేసిండ్రు. అంటే వీళ్ళు ఎంత అంటే ఈ కేసును ఏ విధంగా నీరుగార్చేటటువంటి ప్రయత్నం చేసినట్టు ఇక్కడ అర్థమవుతా ఉంది. వాళ్ళు చేసినటువంటి ఈ డ్రామా మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పైన పెద్ద ఎత్తున ఒక నింద వేసి ఆ నిందను డ్యామేజ్ చేయాలనేటువంటి ప్రయత్నం అయితే పంజాగుట్ట లలిత జ్యువెలర్స్ కి ఎదురుగా సోమాజిగూడ చౌరస్తాలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నిలబడి ఉండే ప్రదేశం. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అక్టోబర్ 23 ధన్వంతరి జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఊటుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉచిత స్కూల్ హెల్త్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఆయుష్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు దోమ మండల ఆయుర్వేద వైద్యాధికారి గాయత్రి అన్నారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే వాటి నివారణకు ఆయుర్వేద మందులను పంపిణీ చేసి తగిన సలహాలు సూచనలు అందిస్తామని తెలిపారు. ఈ నెల అక్టోబర్ 23న ధన్తేరస్ ధన్వంతరి జయంతి సందర్భంగా ఈ ఉచిత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము మేము తెలంగాణ ప్రభుత్వము మరియు మా ఆయుష్ కమిషనర్ ప్రశాంతి మేడం ఆదేశానుసారము ఆయుష్ విభాగం యొక్క ఆదేశానుసారము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే దాని కార్యక్రమంలో భాగంగానే ఆయుష్ కరదీపికలను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఆయుష్ అవగాహన కార్యక్రమం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలంలోని బుచ్చిగూడ గ్రామం మధ్య విద్యార్థులు భారీ ఆందోళన చేపట్టారు. షాద్నగర్ నుండి కొత్తపేట రూట్లో బస్సు కోసం విద్యార్థులు చాలా కాలంగా పాఠశాలకు సరైన సమయంలో వెళ్ళలేక అవస్థలు పడుతున్నారు. ఎంతో కాలంగా విసిగి వేసారిన విద్యార్థులు బుచ్చిగూడ వద్ద రోడ్డుపై బైఠాయించి సీఎం రావాలి, తమకు హామీ ఇవ్వాలి, ఆర్టీసీ అధికారులు డౌన్ డౌన్, ప్రజాప్రతినిధులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 45 గ్రాముల బంగారు ఆభరణాలు, 6,900 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని BHELలో నడుచుకుంటూ వెళ్తున్న కనకలక్ష్మి అనే మహిళ మెడలో ఉన్న చైన్ను లాగేందుకు నిందితుడు ప్రయత్నించాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, తుషార్ హిరమాన్ అనే నిందితుడు ఈ స్నాచింగ్కు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని అన్నారు. పక్కా సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. ఉంటాడు, యానిమేషన్స్ చేస్తూ ఉంటాడు.
అది కూడా మానేశాడు ఈ మధ్య, అది కూడా మానేశాడు. హీ హాజ్ నో ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఓట్ల కోసం రాజకీయ నాయకులు చిత్ర విచిత్ర వేషాలు వేస్తున్నారు. వీరిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ముందంజలో ఉన్నారు. ఇటీవల హెయిర్ కటింగ్ సెలూన్లో సందడి చేసిన పాల్ ఆ తర్వాత బస్టాండ్లో, టీ స్టాల్లు, హోటళ్లలో హల్చల్ చేశారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు పట్టణంలో రైతు అవతారంలో కేఏ పాల్ రోడ్లపై తిరిగారు. రైతులను ఆకట్టుకునేలా తన ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజంలో మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. విశాఖపట్నంలోని రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలకు నిరసనగా టీడీపీ పోరుబాట కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ముందస్తుగా ఇంటి వద్ద పోలీసులు భారీ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండే పోలీసులు రాజంలో ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దృష్టిని మరల్చి నేరాలకు పాల్పడుతున్న దుండగులు, స్వైపింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. హవాలా మనీ రాకెట్ ను ఛేదించిన టాస్క్ ఫోర్స్ బృందం, పోలీసుల అదుపులో అనుమానితుడు. న్యాయవాది బసంత్ సోనీపై చర్యలు తీసుకోవాలి, ఉస్మాన్ గంజ్ మార్కెట్ బంద్ పెట్టి నిరసన తెలిపిన వ్యాపారులు. కేసీఆర్ డైరెక్షన్ ఓకే, యాక్టింగ్ అట్టర్ ఫ్లాప్, సీఎం ను ఎద్దేవా చేసిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజేతం. నమస్కారం.